ఈ వీడియోలో మా అక్క చెల్లెల ప్రేమలు ఎట్టుంటాయో చూడండి. నేను విజయవాడ నుంచి మా అక్కోళ్ళ ఊరికి అన్నే దిగినా కదా, మా అమ్మ అన్నే ఉందని ఇంకా వచ్చిండేది. మా అక్కకి కొన్ని చిన్న చిన్నవన్నీ కిచెన్లో సెట్ చేసి ఇచ్చి అన్నీ చేసి ఇవ్వడానికే వచ్చిన. ఈ మకానా తెచ్చిన నేను డిమార్ట్లో ఆడించి. పిల్లోళ్ళకి ఎట్ట షాపింగ్ చేసుకోవాలి, ఏం పెట్టాలనేది కూడా చెప్పిండా. ముందు వీడియోలో చూడండి, మన షార్ట్స్లలో వీడియోస్లో మన ఛానల్లో. ఈ ఓట్స్ ఏంచి పొడి చేసి పెట్టిన, ఎప్పుడైనా ఉప్మా అట్ట చేసుకుంటుందిలే పిల్లోనికి పెట్టుకోను అని. ఇక రెడీగా తినేలాగా బిజీగా ఉంటుంది ఆమె ఎప్పుడు, ఎక్కువ పనులు ఉంటాయి ఏదో ఒకటి. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది చాలా మంది ఉంటారు కదా, ఇంక అందుకు ఇబ్బంది లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టిన. బాబుకి ఎప్పుడన్నా టకామని ఊరికే రైస్ పెడతా ఉంటుంది, టైం ఉండదని. అందుకు అన్నీ చేసి ఇచ్చి వచ్చిన. పిల్లలకి అస్సలు మంచిది కాదు తెల్లన్నము. 2 ఏళ్లలో పిల్లోళ్ళకి అసలు పెట్టకూడదు. ఇవి వచ్చేసి నట్స్ అన్నీ ఒక కవర్లో వేసి ఇచ్చిన, ఒక్క పర్సన్కి సరిపోయేంత. అది ఎక్కువే ఉండదంట మళ్ళీ క్వాంటిటీ. బాబు కూడా ఒక 2 స్పూన్లు పెట్టినా అని అనింది. అయితే చాలా బాగున్నాయి అనింది. ఫస్ట్ సారే తినింది మా అక్క. మేము డైలీ చేసుకుంటాం కదా, అదే చాలా మంచిది ఇది. అంత ఇంట్లో లేడీస్ వర్క్ చేయాలంటే ఈ మాత్రము తింటేనే బలం ఉంటుంది, ఎనర్జీ అయితే బాగుంది. చాలా పని చేసుకుంటానమ్మి అనింది. ఇప్పుడు చాలా రోజులు అయిందిలే ఈ వీడియో తీసి. ఈ మధ్య ఒక వారం నుంచి తాగుతాందంట డైలీ. ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది నాలో. ఇంకా నేను దీన్ని మాననులే అని చెప్పి అనింది. ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే అస్సలు మానరు. మాకు మధ్యకు ప్రేమలు అట్టే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మా ఇద్దరికి మధ్యలో మా అక్క ఒక్కరవ ఏం అనలేదు ఎవరిని, చాలా మెత్తక. అందుకు మా పిల్లోళ్ళకంటే మా అక్కనే ఎక్కువ సెన్సిటివ్గా చూసుకుంటాం మేము. ఒక మాట కూడా అన్నీయం ఎవరిని. ఏమన్నా ఇబ్బంది అంటే ఇంకా మేమే ముందు ఫీల్ అవుతాము. అటుంటాయి మా ఊర్లలో ప్రేమలు. మా ఇంట్లో అయితే ముఖ్యంగా మా పిల్లోళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటామో జాగ్రత్తగా మా అక్కని ఇంకా అంతకన్నా చూసుకోవాలని ఉంటుంది మాకు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయ్యే అవిసె గింజలు కదా అంటారే, అవి ఏంచి బాక్స్లో వేసి పెట్టినా. రోజు ఒక పిరికెడు తిను, చాలా మంచిదని. ఇంకా ఆ పొడి కూడా అదే, వేరుశెనగ పప్పులు ఇంకా అవిసె గింజలు అవన్నీ వేసి కరివేపాకు పొడి చేసి ఇచ్చిన. ఏది వీలైతే అది తినచ్చులే అని. ఎక్కువ మంది ఉంటారు కదా, ఇంకా రకరకాలు చేస్తే అన్నీ సరిపోతాయిలే అన్నట్టు. వాళ్ళకి నానబెట్టిన, చూద్దాము ఎట్టుంటుంది ఏం కథ, టేస్ట్ చూపిద్దాంలే అని. ఇది మా అక్క వాళ్ళ అత్త ఊరగాయ పెట్టింది, నిమ్మకాయ ఊరగాయ. భలే పెడుతుంది మా అత్త, వంటలు అయితే భలే చేస్తుంది. ఎవరికి రాదు ఆ టేస్ట్. నాన్ వెజ్ అయితే ఇంకా అదరగొట్టేస్తుంది. ఈసారి ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూపించాలండి. ఇంకా మా అక్క వాళ్ళ ఆడపడుచు కూడా భలే చేస్తుంది జ్యోతి వదిన అయితే వంటలు. ఇది ఇంకా తాలింపు వేయలేదు, పక్కనే ఆయిల్ పెట్టింది, రొంత తీసి తాలింపు వేసుకుందామని. ఇది మొలగట్టిన రాగి పిండి మా అమ్మ పంపించింది అబ్బి కోసమని. ఇది నేను చేసిన సెర్లాకు చిన్నపిల్లలకి ఎట్ట చేసుకోవాలి అనేది పొడి వీడియో పెట్టినా ఆల్రెడీ. చాలా అంటే చాలా మంచిది. రోజుకి ఒక్క పూట ఇది ఇచ్చినా మీరేం పెట్టకపోయినా వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ వచ్చాయి దాంట్లో. పెట్టిన చూడండి, చాలా మంచిది అది. అవన్నీ బాక్సులు వేసి పెట్టిన. ఈ బాక్సులు కొనుక్కున్నారు ముందే. వీటన్నిటిలో పోసిచ్చి అన్ని సర్దిచ్చి వచ్చిన, మా అక్కకి ఇబ్బంది ఉండకూడదు అని. ఇంత ప్రేమ ఉండదని ఎప్పుడు నవ్వుకుంటా ఉండము, ఎప్పుడు తన్నుకుంటానే ఉంటాం మేము.